చాలా మంది పేరెంట్స్ డబ్బులు లేక వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్యకి పంపించలేకపోతున్నారు. నిజమే కదా? కేవలం మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మన పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ పంపించలేకపోతున్నాం. ఇది నిజం, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా. ప్రతి పేరెంట్ దగ్గర చదువుకి డబ్బులు ఉండాలని రూల్ ఏం లేదు. మన ఇండియాలో చాలా కుటుంబాలు అన్నీ కూడా 70% అన్ని మిడిల్ క్లాస్ కుటుంబాలే. 80% అన్ని మిడిల్ క్లాస్ కుటుంబాలే. మన ఇండియాలో పిల్లలు చదివడానికి పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు. సంతోష్ గారు మాకు ఈ ఉపయోగదాతం ఎందుకు చెప్తున్నారంటారా? కాదండి, ఇది ఉపయోగదాతం అయితే కాదు. చాలా మంది పేరెంట్స్ మాకు కాల్ చేసి మాకు లోన్స్ కావాలి, మాకు తక్కువ వడ్డీ రేట్లకి మాకు లోన్స్ ఇప్పించగలరు అడుగుతున్నారండి. దానివల్ల పేరెంట్స్ కి ఒక క్లారిటీ, ఒక కన్ఫర్మేషన్ తో ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి చెప్దామని మీ ముందు మీరు వచ్చాయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ EDU Expert 360. నేను మీ సందీప్ కొనుగోల. చెప్పాను కదండి, ఈరోజు మనం తక్కువ రేట్లో తక్కువ వడ్డీతో విద్య రుణం ఎలా పొందాలి అంటే, పిల్లలు చదువుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి, విదేశీ చదువుకు వెళ్ళడానికి, మీరు MBBS కానీ ఇతర ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ మీరు ఉన్న చదువు విదేశాలు చదవడానికి మీకు తక్కువ వడ్డీతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన స్కీమ్. ఈ స్కీమ్ పేరే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మనం 10 లక్షల వరకు ఎటువంటి కొలెటరల్ లేకుండా పొందొచ్చు. అది కూడా ₹3, అది కూడా 3% ఇంట్రెస్ట్ నుంచి 7% ఇంట్రెస్ట్ వరకు. కొన్ని బ్యాంక్స్ అయితే కొలెటరల్ అవుతున్నాయి, కొన్ని బ్యాంక్స్ కొలెటరల్ అడగట్లేదు కూడా. డిపెండ్స్ అపాన్ ది మీకు ఆ బ్యాంక్ తో రిలేషన్ కానీ, మీకు బ్యాంక్ తో మీకున్న ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ బట్టి కూడా మన కొలెటరల్ తీసుకోవాలి బ్యాంక్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా మీరు బ్యాంక్ నుంచి సులభమైన ప్రాసెస్ లో లోన్ పొందొచ్చు. ఇక మీద మీరు మీ దగ్గర డబ్బు లేదనో, పొలం లేదనో, బంగారం లేదనో, తాకట్టు పెట్టడానికి ఆస్తి లేదనో భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ పిల్లల్ని బేషరతుగా, బేషుగ్గా, ఎటువంటి బెరుకు లేకుండా ఉన్న చదువుకి తక్కువ వడ్డీ రేటుతోటి ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ పొందొచ్చు. ఈ వీడియోని ప్రతి పేరెంట్ మిగతా పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో మీరు షేర్ చేయడం వల్ల పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి విద్యాలక్ష్మి స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రైమ్ మినిస్టర్ విద్యాలక్ష్మి స్కీమ్ గురించి మేము ఇంకా స్పష్టమైన వీడియో మేము ఎందుకు తీసుకొస్తాము. ఒక ఆన్లైన్ పోర్టల్, ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పోర్టల్ పేరు విద్యాలక్ష్మి. దీనికి ఎవరైనా ఎలిజిబుల్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ ఇండియాలో కానీ బయట కంట్రీలో కానీ, అది కూడా రికగ్నైజ్ యూనివర్సిటీ చదవాలనుకుంటారో ఆ స్టూడెంట్స్ ఈ స్కీమ్ కి ఎలిజిబుల్. ఈ స్కీమ్ లో స్టూడెంట్స్ ఎంత లోన్ నుంచి ఎంత లోన్ వరకు పొందవచ్చు అంటే, మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 10 లక్షల వరకు స్టూడెంట్స్ లోన్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ కొలెటరల్. చెప్పాను కదా, మీ బ్యాంక్ కి మీకు ఉన్న రిలేషన్ బట్టి, బ్యాంక్ లో మీకు ట్రాన్సాక్షన్స్ బట్టి అవైలబుల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ యొక్క సిబిల్ స్కోర్ బాగలేకపోతే ఈ లోన్ రాకపోవచ్చు. ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈజీగా లోన్ పొందొచ్చు. మల్టిపుల్ బ్యాంక్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన లోన్ ట్రాక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లోన్ అప్రూవ్ చేయటము లేదా లోన్ అప్రూవ్ చేయకపోవడం అనేది కంప్లీట్ గా బ్యాంక్ డెసిషన్ మీద ఆధారపడి. మీకు లోన్ అప్రూవ్ కావాలంటే మీరు బ్యాంక్ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, అడ్మిషన్ లెటర్, అకాడమిక్ రికార్డ్స్, ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, మీ 10th ఇంటర్మీడియట్, మీరు డిగ్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది కదా, అది ఫారెన్ కానీ మీరు లోకల్ గా కానీ, ఆ అడ్మిషన్ లెటర్ మీరు సబ్మిట్ చేయాలి. అలానే ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే, మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఇవన్నీ కూడా మన ఐడెంటిఫికేషన్ కార్డ్స్ గా పరిగణించబడతాయి అనమాట. మీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్న స్టూడెంట్స్ మీ డ్రీమ్ ని ఆపుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీ డ్రీమ్ ని డబ్బులు లేకపోవడం వల్ల ఆపేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్, అంటే మన దగ్గర రికార్డ్ ప్రకారం 1 కోటి మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందున్నారు. మీరు డాక్టర్ లేదా ఇంజనీర్, ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా చేరాలనుకున్నప్పుడు ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అనేది స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి వివరాల కోసం మీరు EDU Expert 360 ఛానల్ ని ఫాలో కండి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వివరాలతో మీ ముందుకు రెగ్యులర్ గా వస్తాను. జై హింద్, జై భారత్. నేను మీ సందీప్ కోయిలా, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.